కార్తీక పురాణం 1వ అధ్యాయం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవ్రతమందు నైనిసారణ్యములో సౌనకాది మహామునులతో నొక్క ఆశ్రమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుత్యులడుగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును చెప్పుగొరుచుటిమి. తమరా వ్రతము వివరించవలసినది అని కోరిరి. అతన సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుగొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధమున కథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేసియుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటకే కాక వారు ఇయమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుతారు. కావున శ్రద్ధగా నాలుకింపుడని ఇట్లు చెప్పాను. పూర్వము ఒకానొక దినమున పార్వతి పరమేశ్వరుడు గగనమున విహారించుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగు చేయునది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు అంతా వరకు ఆచరించబడేది యగు వ్రతమును వివరింపవలని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కందపురమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశకుడు జనక మహారాజునకు వివరింపజున్నాడు. చూడుమా మిథిలా నగరపు వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములను సత్కరించి కాలు కడిగి ఆ జలములను శిరసుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమ రెట్టికేలా వచ్చితిరో సెలవసుగుడు అని వేడుకునను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అద్దబలమును అంగబలము నిన్నడిగి కేతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అట్టులనే ఇతను స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలగదు. తమ బొట్టి దైవనుగులడిగి సంశయమును తీర్చుకోగలిగి తిని. నా ఈ అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో కాలమాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సమస్యను తీర్చగలగను. నేను చెప్పబోయే వ్రత కథ సక మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయ్యి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితమని చెప్పగలిని కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అతియే గనక విన్నంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇయమందును పరమందును సౌఖ్యములు పొందుగలరు. నీ బొట్టి సజ్జనులు ఈ కథను తెలుసుకున్నట్టుకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లా చెప్పగలను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుడగా వేకము జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానము ఆచరించి దాన ధర్మములు దేవత పూజలను చేసినచో దాని వలన అనగతి పుణ్యములు లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి
ఇట్లు చేయించు. శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించువలను. ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకులు రానియక నన్ను కాపాడుము. ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. ఆ కార్తీక స్నాన విధానము: రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యము తీర్చుకొని నదికి పోయి స్నానము ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట ములికి సూర్య భగవానునకు ఆర్ఘ్య ప్రార్థన మొసంగి పితృదేవతలకు క్రమప్రకముగా తరపములొచ్చి గట్టుపై 3 దోసెల నీరు పొయ్యవలను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున నదులలో ఏ ఒక నదిలో అయినా స్నానము ఆచరించి ఎడల గొప్ప ఫలితమును కలుగును. తడి బట్టలు విడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణము చదువువలను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయం మందు గాని విష్ణు ఆలయం మందు గాని లేక తులసి తోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తరువాత తాను భుజించవలను. మరునాడు ముష్టానుముతో భూత తృప్తి చేయించవలను. ఈ విధముగా వ్రతం ఆచరించి స్త్రీ పురుషులకు పూర్వమయందు ప్రస్తుత జన్మమయందు చేసిన పాపము పోయి మోక్షమునకు అరులవుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.